పత్తి విత్తనాల కొరతతో రైతులు ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు మాజీ మంత్రి జోగురామన్న. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేసేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. రుణమాఫీ, రైతు భరోసా ఎప్పుడిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు జోగురామన్న. జిల్లాలో గతంలో 4,20,000 ఎకరాల 20,000 ఎకరాల పత్తి పంట సాగు చేస్తాం. ఎన్నడూ కూడా ఇప్పుడు విత్తనాలు మేము 10,50,000 ప్యాకెట్స్ ప్రతి సంవత్సరం నిలబెట్టేది. ఇలా 659 అనే వెరైటీ ఏదైతే ఉందో గతంలో మేము 1,20,000 ప్యాకెట్స్ రైతులకు సప్లై చేసేది కూడా అధికారులకు తెలుసు. ఇవాళ ఇప్పటి వరకు 40,000 నుంచి 50,000 ప్యాకెట్ తీసుకొచ్చి ఇలా రైతుల పైన అమానుషంగా దాడి చేయడం ఇది ప్రభుత్వం యొక్క అసమర్థత. రైతులు అడుగుతున్నది ఏంది? ఇలా మేము రేషన్ బియ్యం అడుగుతలేం. ఇవాళ ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్నం, మరి ఇలా అన్నం పెట్టే రైతన్నకి ఈ రకంగా విత్తనాలు సకాలంలో ఇవ్వకపోవడం, అడిగినటువంటి విత్తనాలు ఇవ్వక కృత్రిమ కొరతను సృష్టిస్తూ ఉన్నాం. ఇది ప్రభుత్వ అసమర్థత కాదా? ఎందుకు ఇలా రైతులు అడిగినటువంటి విత్తనాలు ఇవ్వడానికి కొరకు అడుగుతూనే లాఠీ చార్జ్ చేస్తే 10 సంవత్సరాలు ఎప్పుడో జరిగిందా? మేము ఒకటే డిమాండ్ చేసినాం, 2-3 రోజుల్లో మరి ఏదైతే మా రైతులు కోరుకున్నటువంటి విత్తనాలు సప్లై చేయాలని చెప్పి డిమాండ్ చేసినాం. ఒకవేళ చేయకపోతే పెద్ద ఎత్తున రైతులతో కలిసి ఆందోళన కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇలా ముఖ్యమంత్రి గారేమో అప్పుడేమో ఐపీఎల్ మ్యాచ్లో బిజీగా ఉంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి గుర్తును మార్చడంలో ముఖ్యమంత్రి గారు బిజీ ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి గారేమో వేరే రాష్ట్రాలకు ప్రచారానికి వెళ్తా ఉన్నారు. అందుకొరకే మేము ఒకటే, ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల బతుకు ఆగమైంది. రైతు గురించి పట్టించుకునే నాతుడు లేడు. 10 ఏళ్లలో మేము ముందే చెప్పినాం, ఎక్కడ కూడా రోడ్ ఎక్కవలసినటువంటి పరిస్థితి రాలే. కానీ ఇలా క్యూ లైన్లు పెట్టి, చెప్పులు పెట్టి, బట్టలు పెట్టి ఇలా 10 సంవత్సరాల కంటే ముందట చరిత్ర మళ్ళా జ్ఞాపకం వస్తూ ఉంది.